బురదని తీసుకొచ్చి మేదేసుకుంటే ఆ కాంగ్రెస్ కి ఉన్న కాస్త కోస్త పరువు కూడా జనాల్లో పోతుందండి, గౌరవం పోతుంది. రైట్ మేడం, ఒకసారి టీడీపీ మోకా ఆనంద్ సాగర్ గారు ఉన్నారు, ఆయన అడుగుదాం. ఆనంద్ సాగర్ గారు నమస్కారం. ఏంటి వైసీపీ చాప్టర్ క్లోజ్ అయినట్లేనా? నిజంగానే జగన్మోహన్ రెడ్డి డీకే శివకుమార్తో చర్చలు జరిపారా నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గారు అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు? నమస్కారం, మీకు ప్యానల్ ఉన్న పెద్దలకి నమస్కారం అండి. ఇంకా డౌట్ ఏమన్నా ఉందా సార్ మీకు ఏమన్నా? 4వ తారీఖుని తేలిపోయింది కదా, దాని భవిష్యత్తు, దాని బండారం అంతా, చాప్టర్ అంతా క్లోజ్ అయిపోయింది కదా సార్. ఇంకా అంటే ఒకటి సార్ ఆనంద్ సాగర్ గారు, అంటే గెలుపోవడంలో రాజకీయాల్లో సహజము. గతంలో కూడా టీడీపీకి తక్కువ సీట్లు వచ్చినాయి మరి పోయినసారి లాస్ట్ టైము. సో అట్లాగా అనుకుంటే మరి ఎలాగా మళ్ళీ రాజకీయ పార్టీల్లో గెలుపోవడంలో సహజం కదా? అవునండి, ఇప్పుడు రాజకీయ పార్టీ కాదు జగన్మోహన్ రెడ్డి పార్టీ, దయచేసి మీరు అర్థం చేసుకోవాలి. అదొక ముఠ, అది దొంగల ముఠ. పార్టీ అంటే తెలుగుదేశం పార్టీ 40 ఏళ్లుగా ఆ గెలుపోవటములను తట్టుకుని 5 సార్లు గెలిచింది, 5 సార్లు ఓడింది, 4 సార్లు ఓడింది, 5 సార్లు గెలిచింది. అలాగా తెలుగుదేశం పార్టీ క్యాడర్ చెక్కు చెదరదండి. 10 సీట్లు వచ్చినా 25 సీట్లు వచ్చినా ఆ క్యాడర్ ను మార్చడం ఎవరి తరం కాదు. నాయకుడు మారాలేమో కానీ క్యాడర్ మారదు తెలుగుదేశం పార్టీ. ఇదేంటండి ఇది? ఈ దొంగల మూట. దొంగలు ఏం చేస్తారు సార్? దొరికింది దోచుకుంటారు, పారిపోతారు. ఆ తర్వాత అది అక్కడ ఖాళీ అయిపోద్ది, అక్కడ ఆ స్థావరం ఖాళీ అయిపోద్ది, వేరే చోటుకి వెళ్ళిపోతారా? వెళ్ళిపోద్ది. ఇప్పుడు బెంగళూరు స్థావరం యలహంక. కాబట్టి పార్టీ సార్, టెంట్ వేసుకున్నారు, బిజినెస్ చేశారు, టెంట్ ఎత్తేసారు, పారిపోయారు. కాబట్టి ఈ దొంగల ముఠ పని పట్టడానికి చట్టాలు ఉన్నాయి. ప్రజలు పట్టేశారు, ప్రజా కోర్టు కొట్టింది, చావు దెబ్బ కొట్టింది. ఇంకా వాళ్ళకి ఇంకా కొన ఊపిరితో కొట్టుమిట్టాడే పరిస్థితి కూడా లేదు, కొన ఊపిరి కూడా లేదు ఇంకా. ఇప్పుడు చట్టాలు మరి వాటి పనే చేసుకుంటాయి కదా, ఆయనే సెలవు ఇచ్చాడు కదా. ఇప్పుడు ఆ రోజు ఏమన్నాడండి, 23 సీట్లు వస్తే తెలుగుదేశం పార్టీకి 5 లాగేస్తే 18 పడిపోతుంది, 18 కూడా లేకుండా చేస్తే దానికి ప్రతిపక్ష హోదా ఉండదు అని చెప్పాడు. ఈవేళ 11 సీట్లు వస్తే 10% సీట్స్ వస్తే ప్రతిపక్ష హోదా ఉంటుందని ఏ చట్టంలో చెప్పబడలేదు, ఏ రాజ్యాంగంలో చెప్పబడలేదు, వాళ్ళు మాట మారుస్తా ఉన్నాడు. ఆ రోజు 18 సీట్లకు పడేసి పైగా అలా ఉదాహరణలు కూడా ఆయన ప్రస్తావించారు. అంటే గతంలో 1984లో 30 సీట్లు వచ్చినాయి, 543కి పార్లమెంట్ స్థానాల్లో 30 టీడీపీకి వచ్చాయని. తర్వాత 94లో 294 స్థానాలకి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో 26 స్థానాలు కాంగ్రెస్కి వచ్చినా అప్పుడు ప్రధాన ప్రతిపక్ష హోదాగా ఇచ్చారని, 10% నిబంధన చట్టంలో లేదని, ఇట్లాంటి చాలా ఉదాహరణ ప్రస్తావించారు కూడా ఆయన చెప్పాడు. అదే వ్యక్తి వేళ ఏమంటాడంటే రాజ్యాంగంలో అలా లేదు, ఆ చట్టం అలా లేదు. ఈ చట్టాలు ఎప్పుడు చదివాడండి? రాజ్యాంగం ఎప్పుడు చదివాడండి? అసలు ఈ రాజ్యాంగం అనే అది స్పెల్లింగ్ తెలుసండి ఈయనకి? అసలు చట్టం అంటే అసలు ఎప్పుడన్నా చట్టం గురించి ఇతనికి ఒక ఆలోచన కానీ అవగాహన కానీ అది తెలుసుకోవాలనే అభిలాష కానీ ఎప్పుడన్నా కలిగిందా? మూర్ఖంగా, దౌర్జన్యంగా ఈ ఫ్యాక్షనిజంలో పుట్టి పెరిగినటువంటి ఈ వ్యక్తి, నెత్తురుకుడు జుర్రుకునే ఈ వ్యక్తి రాజకీయాల్లోకి వచ్చి రాజకీయాలను కూడా నెత్తురుమయం చేసి, దోపిడీమయం చేసి, దొంగల ముఠ పాలు చేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి 30 ఏళ్ళు వెనక్కి తీసుకుపోయాడు రాష్ట్రాన్ని. ఈవేళ చట్టాల గురించి స్పీకర్ లెటర్ రాస్తాడండి ఈయన. పైగా లెటర్లో ఇంకా శాసనసభ సంప్రదాయాలు, చట్టం అంటూ ఆయన పెద్ద పెద్ద మాటలు రాశారు. కానీ స్పీకర్ ఎన్నికలో ఒక విపక్ష నేతగా, మాజీ సీఎంగా స్పీకర్ ఎన్నికల్లో ఉండాలి, ఆ సందర్భంగా అనేది వాళ్ళ పార్టీ రిప్రజెంట్ చేయాలనేది కనీసం అది కూడా పాటించకుండానే మళ్ళీ సంప్రదాయాలు, చట్టాలు అంటూ మాట్లాడుతున్నారు. సార్ నేను అడుగుతాను, అసలు ప్రతిపక్ష హోదా ఉంటేనే ప్రజల గొంతుగా మాట్లాడతాడు ఇతను? ప్రజల పక్షాన పోరాడతాడా? ఒక ఎమ్మెల్యేగా మాట్లాడే బాధ్యత ఇతనికి లేదా? మరి ఆనాడు తెలుగుదేశం పార్టీ విపక్షంలో ఇతను హౌస్ లో ఉండకుండా పారిపోతే తెలుగుదేశం పార్టీలో విపక్ష పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించి ఆ గౌతు శివాజీ గారు అసెంబ్లీలో పోరాడాడు ఆయన అప్షోర్ ప్రాజెక్టు కోసం. ఇటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీలో ఉంది. అవసరమైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ప్రభుత్వాన్ని నిలదీస్తారు అసెంబ్లీలో. అలా ఇతను ఒక ఎమ్మెల్యేగా పోరాడమనండి. ప్రతిపక్ష హోదా ఎందుకు? అతనే చెప్పాడు కదా, 18 సీట్లు ఉంటేనే కానీ ప్రతిపక్ష హోదా ఉండదు అని చట్టం చెప్తుందని ఆనాడు సభలో చెప్పాడు కదా. దమ్ముంటే ఎమ్మెల్యేగా పోరాడమనండి. పోరాడే నైతిక హక్కు ఇతనికి లేదండి. పోరాడే దమ్ము, ధైర్యం ఇతనికి లేవు. పోరాడాలనుకుంటే 11 కాదు 1 గెలిపించినా పోరాడొచ్చు, గట్టిగా పోరాడాలని
అనుకుంటే. అదేనండి, ఉమ్. అదే అంటే దమ్ము ధైర్యం లేదు సార్. ఎందుకంటే దొంగకి ఎప్పుడు ధైర్యం, దొంగతనం చేయడానికి మాత్రం ఇప్పుడు ఉంటది. కమ్యూనిస్ట్ పోరాటం పార్టీలు ఒకళ్ళిద్దరు ఇలానే గెలుస్తున్నారు కదా, చట్టసభలో రిప్రజెంటేషన్ వాళ్ళది 1, 2, 3 లేకపోతే ఇట్లాగే కదా వాళ్ళంతా పోరాడుతున్నారు కదా. సార్ బీజేపీ పార్టీ కూడా ఒకరితో ఇద్దరితో స్టార్ట్ అయింది, ఒక ఎంపీ ఇద్దరు ఎంపీలతో. ఇవాళ దేశాన్ని మూడు దఫాలుగా దేశాన్ని పరిపాలిస్తుంది 15 ఏళ్లుగా. ఎంతమంది లేరండి? 1-2 సీట్లు వచ్చి పోరాడి ప్రభుత్వాన్ని స్థాపించి నిలదొక్కున్న పార్టీలు ఈ దేశంలో ఎన్ని లేవు? పార్టీకి సిద్ధాంతం ఉంటే అటువంటి ఎమ్మెల్యేలు ఉంటారు, అటువంటి క్యాడర్ ఉంటది. ఇది సిద్ధాంతం లేని పార్టీ, రాద్ధాంతంతో పుట్టిన పార్టీది, రద్దులతో ప్రజల్ని వేధించిన పార్టీ. అందుకే దానికి ప్రజాబాహుళ్యంలో మనుగడ లేదు, మనజాలదు. మళ్ళీ ప్రజలు ఆ పార్టీని ఎట్టి పరిస్థితుల్లో కూడా యాక్సెప్ట్ చేయరు, ఇన్వైట్ చేయరు. అతను ఏమి మాట్లాడినా, ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు వ్యతిరేకిస్తారు తప్ప అతని వెనక ప్రజా శక్తి మాత్రం నిలబడే ప్రశ్నే లేదు. అతని చాప్టరు మామూలుగా క్లోజ్ అవ్వలేదండి, శాశ్వతంగా సమాధి కట్టేశారు ప్రజలు, రాతి సమాధి కట్టేశారు.